ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ఇంటి పనులు చేసుకుంటూ మాకు అసలు యోగాకి కానీ వ్యాయామాలు కానీ సమయం లేదు అని చెప్పే ఆడవాళ్ళందరికీ కూడా మీరు ఏ టెక్నిక్స్ చెప్పబోతున్నారు ఈరోజు? అంటే పూర్వం రోజుల్లో పొయ్యి వదటంలో ప్రాణాయం అయిపోయేది కదా, బట్టలు బండకేసి పాదటం లేకపోతే కవ్వం తిప్పటంలోనే ట్విస్టింగ్ వ్యాయామాలు అయిపోయాయి, స్ట్రెచెస్ అన్ని ఇట్లా అయిపోయాయి. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో కొన్ని రొటీన్ దినచర్యలో ముందు ఒక 4 లేదా 5 చూపిద్దాం, ఇంకొక ఎపిసోడ్ లో మరికొన్ని చూపిస్తాం. ఇట్లాంటి ఇంట్రెస్ట్ గా ఉంటే అసలు మిస్ అవ్వకుండా అందరూ చూడాలి. ఈ రోజు మనం పనులు చేసుకునేటప్పుడు కూడా కొన్ని ఆసనాలని కలిపి గనక అట్లా చేయగలిగితే అటు పనులు అవుతాయి, శరీరానికి మంచి వ్యాయామం అవుతుంది. అలాంటి ఇప్పుడు చూపించబోతున్నాం. ముందుగా మోషన్ గొంతుగా కూర్చుంటాం కదా, అలా పాదాలు ఆనిచ్చేసి మడాల పైకి లేపి మలాసనలు అట్లా కూర్చున్నాక కాళ్ళని అట్లా పెట్టేసి గ్లాస్తో నీళ్ళు తీసుకుని గట్ట లీటర్ బావు తాగేస్తాం. ఇలా కూర్చుని త్రాగటం వల్ల మలాసనలో కాళ్ళకి, ప్రేగులకి, పొట్ట భాగానికి మంచి బెనిఫిట్ వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. ఆ తర్వాత ఇల్లు తుడిచేటప్పుడు మనం కొచ్చి చీపురుతో నడువు లైన్గా పెట్టి తుడుస్తాం. ఈసారి చిన్న చీపుర్లు కొనుక్కుని కగాసంలో అట్లా ఇల్లును ఊడుస్తూ కాళ్ళ మీద అట్లా కదులుతూ చేస్తే తొడలు బాగా తగ్గటానికి, సీటు బాగా తగ్గటానికి, మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండటానికి కాళ్ళకు మంచి లాభం వస్తుంది. కాళ్ళల్లో ఫ్యాట్ బాగా తగ్గి బాగుంటుంది అన్నమాట. ఇక మూడవది, మెడిటేషన్ చేసుకునేటప్పుడు, పూజ చేసేటప్పుడు ఎలా పడితే అలా కూర్చోకుండా వజ్రాసనంలో కూర్చొని చేస్తే మంచిది అనమాట. అట్లా వజ్రాసనం డైజెషన్ పవర్ పెంచడానికి, వెన్ను ఆరోగ్యానికి, కాన్సన్ట్రేషన్ పెరగటానికి, శ్వాసలు బాగా పూర్తిగా ఊపిరితిత్తులు చివరికి వెళ్ళటానికి బాగా మంచిది. అలా ఉండి చేస్తే మంచిది. అలాగే కుర్చీలో కూర్చుని కాళ్ళు చాపేసి వర్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ కూడా కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ పెరగటం కొరకు, మోకాళ్ళ భాగంలో స్టిఫ్నెస్ రాకుండా జిగురుత్పత్తి పెరగటం కొరకు సుఖాసనంలో అర్ధ పద్మాసనం అట్లా వేసి కూర్చోవచ్చు అనమాట. కాళ్ళు అట్లా మడిచి కూర్చోవడం వల్ల ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. అప్పుడప్పుడు కాళ్ళను కూడా మార్చుకుంటూ వాళ్ళ అర్ధ పద్మాసనంలో కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కాళ్ళ ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. అలాగే మనం ఎప్పుడైనా టీవీ చూసేటప్పుడు రిలాక్స్డ్గా కింద కూర్చున్నప్పుడు చూడండి, దివానం దిండ్లు పక్కమట పెట్టేసి బద్ధకోణాసనంలో కాళ్ళని అట్లా పెట్టేసి కూర్చోవచ్చు హాయిగా. లేదు మరో రకంగా కావాలంటే గోముఖాసనంలో కాళ్ళని అట్లా పెట్టేసి ఫ్రీగా కూర్చొని టీవీ చూడటం, ఏదైనా ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు కూడా ఇట్లా రిలాక్స్ అవ్వడానికి మంచిదన్నమాట. ఇవన్నీ ఆసనాలే, కానీ శరీరానికి ఇట్లాంటి ఉపయోగం చేయటం ద్వారా ఫలితం బాగా వస్తుంది. ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలంటే ఈసారి నుంచి మీకు జ్వరము, రొంప, జలుబు, దగ్గు, కఫము, ఇన్ఫెక్షన్ ఇలాంటి ఏ వచ్చినా సీజనల్గా మందు వేయకుండా 2 రోజుల్లో 3 రోజుల్లో తేనీళ్లు, కొబ్బరి నీళ్లు, మంచినీళ్ళు తాగి పొట్ట మార్చేయండి, ఆహారం పెట్టకుండా. అప్పుడేమవుతుంది, ఆ ఇన్ఫెక్షన్ కలిగించడానికి కారణమయ్యే వైరస్, బ్యాక్టీరియా, క్రిములు లోపలికి వెళ్ళే వాటిని మన రక్షణ వ్యవస్థ మందు వేయకుండా ఉండేసరికి రక్షణ వ్యవస్థ చంపాల్సిన బాధ్యత దాని మీద పడిపోతుంది. రక్షణ వ్యవస్థ చంపి ఆ వైరస్, బ్యాక్టీరియాలకి యాంటీబాడీస్ విరుగుడు తయారు చేసి వాటి మెమరీలో సేవ్ చేసుకుని మరోసారి ఎంటర్ అయినప్పుడు నీ సంగతి నేను ఇదివరకు చూసేయాలి, ఇప్పుడు నన్ను ఏం చేయలేవని ఇన్ఫెక్షన్ కలిగించకుండా ముందే చంపేస్తాయి. అందుకని ఇమ్యూనిటీ బూస్టింగ్ కి ఇది ఫస్ట్ బెస్ట్ టెక్నిక్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.